కోడి కూర అందరూ చేస్తారండి, కానీ నేను చెప్పే స్టైల్లో గనక మీరు ఒక్కసారి గనక ట్రై చేస్తే దాని టేస్టే వేరేగా ఉంటుందండి. అంత బాగుంటుంది. ఒక్కసారి గనక మీరు మీ ఇంట్లో చేసి పెడితే మళ్ళీ ఇదే కావాలని అడిగి మరీ చేసుకొని తింటారు. అంత బాగుంటుందండి దీని టేస్ట్. ఈ కోడి కూరని ఏ బగారా రైస్లోకో కాకుండా ఇలా రాగి సంగటిలో కొంచెం నిమ్మకాయ పిండుకొని అలా ఒక్కొక్క ముద్ద తింటుంటే దాని టేస్టే వేరు. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా నీట్గా చూడండి. ఇక్కడైతే 750 గ్రామ్స్ అంటే 3/4 kg చికెన్ తీసుకున్నాను. ఇది పెద్ద బాయిలర్ కోడి, నాటుకోడి అయితే నాకు దొరకలేదు, సో అందుకే దీన్ని నాటుకోడి లాగా చేస్తున్నాను. చాలా బాగుంటుంది, టేస్ట్ మాత్రం ఏ మాత్రం తగ్గదు. ఇప్పుడు ఇందులోకి బాగా 3 to 4 times చికెన్ వాష్ చేసుకున్నాక ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని కొంచెం ప్రెషర్ ఇస్తూ కలపడం వల్ల ఇందులో ఉండే నీచు వాసన అంతా వెళ్ళిపోయి చికెన్ అనేది స్మెల్ రాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ట్రిక్ మీరు ఏ నాన్ వెజ్ కర్రీస్లోకైనా ట్రై చేయొచ్చు. అసలైన స్టెప్, చికెన్ కర్రీ కోసం సీక్రెట్ మసాలా అయితే తయారు చేసుకుందాం. దీనికి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, కొంచెం సోంపు, 4 ఏలకలు, 1 ఇంచి దాల్చిన చెక్క, కొంచెం 4 నుంచి 5 లవంగాలు, తర్వాత 1 బిర్యానీ ఆకు, నువ్వులు, ఇవన్నీ ప్యాన్లోకి వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. నువ్వులు మాత్రం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఫ్రై చేసుకోండి, ఎందుకంటే నువ్వులు తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ఆ ప్యాన్ వేడికే నువ్వులు అనేది నీట్గా డ్రై రోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది మొత్తం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఎక్కువ నున్నగా కాకుండా ఇలా కొంచెం బరకగా మిక్సీ చేసుకోండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ కర్రీకి. ఈ స్టెప్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక చిన్న సైజు 2 తెల్లగడ్డలు తీసుకొని అవి కూడా వేసుకోండి. ఒక చిన్న సైజు ఆనియన్స్ ఎక్కువ వేస్తే కర్రీ అనేది స్వీట్నెస్ ఎక్కువ వచ్చేస్తుంది. ఇందులో కొంచెం పచ్చి కొబ్బరి, 2 ఇంచుల అల్లం, 3 టమాటాలు, కొబ్బరి, వాటర్ వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కలో పెట్టుకోండి. ఎక్కడ పలుకు అనేది ఉండకూడదు, దీనివల్ల మనకి కర్రీ తినిపోయేటప్పుడు అంత బాగోదు. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీ మనం పాత్రలో ఎక్కువసేపు ఉడకపెట్టాల్సి వస్తుంది, సో అందుకైతే నేను ఇలా ప్రెషర్ కుక్కర్లో డైరెక్ట్గా చేస్తున్నాను. మీకు వీలైతే పాత్రలో కూడా చేసుకోండి. ఇప్పుడు ఆయిల్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోండి. దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం అప్పుడే వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఇందులో కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకోండి. దీనివల్ల చికెన్లో ఉండే వాటర్ మొత్తం బయటికి వచ్చి చికెన్ జ్యూసీగా టెండర్గా ఉంటుంది. ఒక 5 minutes ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోండి. చూసారు కదా, వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. ఆల్రెడీ నేను మిరియాలు, పచ్చిమిర్చి అంతా వాడాను కాబట్టి కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. మేము కారం అయితే కొంచెం తక్కువ తింటాం. తర్వాత ఇందులో సీక్రెట్ మసాలా కూడా వేసుకొని ఒక 10 minutes అలా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. వాటర్ వేసుకున్నాక ఉప్పు కారాలంతా అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ క్యాప్ పెట్టుకొని ఒక 5 నుంచి 6 విజిల్స్ పెట్టుకోవాలి. ఒక 7-8 విజిల్స్ పెట్టుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఇది తొందరగా కుక్ అవ్వదు, సో అందుకే చెప్తున్నా. తర్వాత స్టీమ్ అంతా పోయే వరకు వెయిట్ చేసి ప్రెషర్ తీసి ఇలా చూస్తే కర్రీ ఇలా గుమ్మగుమ్మలాడుతూ రెడీ అయిపోతుంది.
తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. కలర్ న్యాచురల్గా చూసారా, మనం ఏ బయట మసాలాలు కూడా వాడలేదు. ఇందులో ఫైనల్గా కొంచెం పచ్చి కరివేపాకు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఊర్లో కోడి కూర ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.